ఇక స్కూల్లో ఆల్ఫా జోలం డెన్, ఓవైపు పాఠాలు మరోవైపు మత్తుమందు తయారీ. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో మేధా స్కూల్లో దందా, 2 రూమ్స్లో ప్రత్యేకంగా ల్యాబ్స్ ఏర్పాటు. స్కూల్ ఓనర్ సహా 3 అరెస్టు. 8 కిలోల ఆల్ఫా జోలం 21 లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆల్ఫా జోలం దేనికి యూజ్ చేస్తారు? ఇప్పుడు ఉంది కదా కళ్ళు కాంపౌండ్ ఉంది కదా, కళ్ళు కాంపౌండ్లో ఇదంతా కూడా ఇది వాడుతూ ఉంటారు ఆల్ఫా జోలం, ఎందుకంటే అది మత్తు పదార్థం. సో ఈ ఆల్ఫా జోలం దేన్ని తయారు చేస్తూ ఉన్నారు? స్కూళ్ళల్లో పిల్లగాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్లో ఆల్ఫా జోలం తయారవుతూ ఉన్నది. ఇది సార్ మన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మనకి ఇక్కడికి చెర్లపల్లి కాడేమో ఆ డ్రగ్స్ సంబంధించిన ముడి సరుకు అంతా దొరికింది. 12,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అదేదో డ్రగ్ దొరికింది. ఎక్కడ వాళ్ళు ముంబై పోలీసులు వచ్చి ఇక్కడ పట్టుకపోయారు. ఆల్ఫా జోలం ఈగల్ టీము, రాష్ట్ర ఈగల్ టీం పట్టుకున్నది. ఇటువంటి దందాలు కొనసాగిస్తున్నటువంటి వాటిపైన ఉక్కుపాదం మోపి వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసినట్టయితే ఉంటే ఇటువంటి ఆగుతూ ఉంటాయి. విద్యార్థులు చదువుకునే స్కూల్లోనే ఆల్ఫా జోలం తయారీకి అడ్డాగా మార్చారు. ఓవైపు క్లాసులు చెప్తూనే మరోవైపు కళ్ళులో కలిపే ఆల్ఫా జోలం తయారు చేస్తున్నారు. స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందా గుట్టును ఈగల్ ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాలేల జయప్రకాష్ గౌడ్ సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి సాయి కాలనీలో మేధా స్కూల్ ఆయన నడుపుతా ఉన్నాడు. ఏంద్రని ఆయన దుర్మార్గులారు, ఇది పులగాను చదువుకున్నటువంటి స్కూల్లో ఈ మత్తు పదార్థాలు ఏంది, ఎటుపోతా ఉన్నది రాష్ట్రం అంతా. ఇగో ఇక్కడ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నాడు. అయితే ఏడాది కింద శేఖర్ అనే వ్యక్తి ద్వారా జయప్రకాష్ గౌడ్కు గృహారెడ్డి పరిచయం అయ్యిండు. అతని ద్వారా ఆల్ఫా జోలం తయారీ ఫార్ములా తెలుసుకున్న జయప్రకాష్ గౌడ్ స్కూల్లోనే దాన్ని తయారు చేయడం ప్రారంభించిండు. ఇందుకోసం ప్రత్యేకంగా 2 రూమ్స్లో ల్యాబ్స్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ తయారు చేసిన ఆల్ఫా జోలంను మహబూబ్నగర్లోని భూత్పూర్ పరిసర గ్రామాల్లోని కళ్ళు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై ఎవరికి అనుమానం రాకుండా విద్యార్థులు సహా చుట్టుపక్కల వారికి కెమికల్ ల్యాబ్ అని చెప్పేవాడు. ఈ దందాపై సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్ శనివారం స్కూల్లో తనిఖీలు చేసింది. దాదాపు 35 లక్షల విలువైన 8 కిలోల ఆల్ఫా జోలంతో పాటు 21 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. జయప్రకాష్ గౌడ్ సహా ఓల్డ్ బోయినపల్లికి చెందిన కొరియర్ బాయ్ మురళీ సాయి, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ ఉదయ్ సాయిని కూడా వీళ్ళు అరెస్టు చేసింది. ఇటువంటి దందాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటిదిరా ఆయన అంత మీరు చేసేది? ఏంది ఇది? ఈ దంద ఏంది? ఈ కథ ఏంది? ఈ వ్యవహారం ఏంది? ఈ రాష్ట్రంలో ఇదే పరిపాలన నడిచేది. ఒక దిక్కు గంజాయి అంతా విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నది, ఆల్ఫా జోలం, డ్రగ్స్, కోకాయిను. సో ఎక్కడ చూసినా కానీ ఈ దందాలతో ఉన్నది. వీటిని కట్టడి జరిగి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంటారు కదా, ఇది కళలోకి వస్తూ ఉంటుంది. నాకైతే నిజంగా ఏది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బెల్ట్ షాపులో తీసేస్తాం, మహిళల మీద ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు కనబడతలేదు, నేను వచ్చిన తర్వాత వీటన్నిటి కూడా బెల్ట్ షాపులను తీసేస్తా, డ్రగ్స్ పైన ఉక్కుపాదం పెడతా, గంజాయిని నివారిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు. సో ఈ విధమైనటువంటి మీరు వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా ఉన్నాయి కాదనట్లేము, ఇంకా ఎక్కువ అయిపోయాయి ఇవి. వీటిపైన ఉక్కుపాదం మోపుర్రి. స్కూళ్ళల్లో కూడా ఆల్ఫా జోలం మీద నాయన. సో ఇది ప్రధానంగా కనపడతా ఉంది. దీంట్లో రాజసింగ్ సైతం కూడా కొందరు లీడర్లు రాష్ట్రంలో బీజేపీని అమ్మేసిల్లట. కొందరు నాయకులు బీజేపీని అమ్మేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు. వారు పార్టీని నిద్రపుచ్చారని మండిపడ్డారు. రాజస్థాన్లో బలవంతపు మత మార్పిడిపై కఠినమైన చట్టం తీసుకువచ్చిన ఆ రాష్ట్ర సీఎం భజన్లాల్ శర్మను అభినందించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే అలాంటి చట్టం వచ్చేదని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేసిండు. రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మత మార్పిడి బిల్లు ప్రకారం బలవంతంగా మతం మార్చే వారికి జీవిత ఖైదు 50 లక్షల జరిమానా విధించనున్నదని చెప్పారు. ఈ చట్టం రాజస్థాన్లో హిందువులకు చాలా ప్రయోజనంగా ఉంటుందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. అక్కడ ఏదైతే రాజస్థాన్లో మతం మార్పిడికి బలవంతంగా చేపిస్తే 50 లక్షల జరిమానాతో పాటు జీవిత ఖైదు. సో అది కూడా ఇక్కడ రావాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలంతా కూడా నిద్రపుచ్చులు వాళ్ళంతా కూడా అన్నటువంటిది మళ్ళొకసారి ఆయన అక్కసును వెళ్ళగక్కేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశాడు.